హలో అండి, వెల్కమ్ టు మీతో ఒక్క మాట. నేను మీ కుస్మ. ఇవాళ మన వీడియోలో ఏంటంటే కంద పులుసు అండి. అమ్మో ఏంటి కుస్మ, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, ఈ కంద పులుసు ఏంటి అని అంటున్నారా? సో నేను అంతకుముందు తినేదాన్ని కాదండి, కానీ ప్రజెంట్ ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. సో ఈ కంద అన్నది చాలా మంచిదన్నమాట బాడీకి. ఇది కొంచెం వేడి చేస్తుందని చెప్పి ఎక్కువ మనం కార్తీక మాసంలో కంద కూర కంపల్సరీ తింటామన్నమాట. అలాంటిది నేను ట్రై చేశానండి ఇవాళ. అసలు ఈ కంద పిలకలు చూసారా, రెండు చిన్న చిన్నవి. ఇవి ఎక్కువ మనకి కళ్యాణం అప్పుడు, దేవుడు కళ్యాణం అప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ పంతులు గారు లిస్ట్ ఇస్తారు కదా, ఆ లిస్ట్లో కంపల్సరీ కంద పిలకలు ఉంటాయండి. ఎందుకు కళ్యాణంలో ఈ కంద పిలకలని ఎందుకు రాస్తారు ఆ లిస్ట్ అని మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఎందుకు అన్న ఆన్సర్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కళ్యాణం అప్పుడు ఈ కంద పిలకల్ని ఏం చేస్తారు అని చెప్పి. సో ప్రజెంట్ అయితే మనం కర్రీలోకి వెళ్ళిపోదామండి. ఈ కంద పిలకలు అనేసరికి చేతులు కూడా కట్ చేయాలంటే చేతులకు దురద వస్తుంది అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తారు. నాలుగు కూడా దురద పడుతుంది తింటే అని చెప్పి. అలా దురద